ప్రతి అంశాన్ని కూడా మన జీవితంలో జరిగేటువంటి అనుభవాల ద్వారానే నేర్చుకోవాలంటే అస్సలు ఈ జీవితం సరిపోదు. అందుకని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెద్దలు ఎవరైతే వృద్ధ వయస్కులు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ జీవితం అంతా ఒక అనుభవ పాఠమే. ఎన్నో అనుభవాలు చూసి ఉంటారు. ఒక్కొక్కరికి 70-80 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఎన్నో సంఘటనలు అనుభవ పాఠాలుగా మిగిలి ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు మానసిక వేదన చెందే బదులు ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉంటే ఆ సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళకు తోచినటువంటి సలహా ఇస్తారు. నచ్చితే తీసుకోండి, లేదంటే వదిలేయండి. అంతేకాని ఈ పెద్దవాళ్ళకి ఏం తెలుసు, చాదస్తం వీళ్ళకేం తెలుసు అని కొట్టిపడేయకండి. ఎందుకంటే వాళ్ళు ఏ పుస్తకాలు చదవకున్నా జీవితాన్ని అధ్యయనం చేశారు. జీవిత పాఠాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. పూర్తి పరిష్కారం చూపించకపోయినా వాళ్ళకు జరిగినటువంటి సంఘటనలు ఏవో చెప్తారు అక్కడ. దాని ద్వారా మనకి తెలియకుండానే ఒక ఆలోచన చేస్తుందన్నమాట. రాజ్యంలో రాజుకి ఆర్థిక భారం ఎక్కువైపోయిందట. ప్రజలను పరిపాలించడం చాలా కష్టంగా ఉందట. ఒక పక్క కరువు కాటకాలు, మరో పక్క ఆర్థిక భారం, ఇవన్నీ చూసి అప్పట్లో రాజ్యాలు చాలా దూర ప్రాంతాలుగా ఉండేవి కదా. ఇంతగా జనాభా విస్తరణ లేదు కాబట్టి రాజ్యాలు అక్కడొక రాజ్యం అలా ఉంటుండేదన్నమాట. సో ఆ రాజుకి రాజ్యభారం ఎక్కువైపోయి ఆర్థిక భారం మోయలేక ఏం చేశాడట, ఈ రాజ్యంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా సంహరించండి, ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళే తీసుకెళ్ళి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వృద్ధుల వల్ల ఏ ఉపయోగం లేదు, వాళ్ళ వల్ల భారం తప్ప రాజ్యానికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి వృద్ధులందరినీ తీసుకెళ్ళి ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళని పూడ్చిపెట్టి రావాలి, లేదంటే బహిరంగంగా వాళ్ళని సంహరించడం జరుగుతుంది అని చెప్పి దండోర వేయించాడట. వృద్ధులందరూ కూడా రాజ్యానికి భారం అనుకున్నాడనమాట ఆ రాజు. అనుకుని ఆ విధంగా దండోర వేయించాడట. అది విన్నటువంటి వృద్ధులందరూ వాళ్ళంతటా వాళ్ళగా ఆత్మహత్యలు చేసుకున్నారట. రాజ్యంలో వృద్ధులే లేకుండా చేశారట. ఇంకా ఒక్క అతను మాత్రం తన తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి ఒక దూరమైనటువంటి ప్రాంతంలో స్వరంగం లాగా తవ్వి అందులో వీళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చేసి అందులో దాచిపెట్టి వచ్చాడు. ఒకవేళ బయటపడితే తల్లిదండ్రులతో పాటు తాను కూడా మరణించడానికి సిద్ధపడుతూ ఆ విధంగా లోపల నివాసం ఏర్పరిచి వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఎంత వృద్ధుల్ని తొలగించినా ఏం చేసినా కూడా ఆర్థిక భారం ఎక్కువైపోతుంది. ఇంకా విపరీతమైనటువంటి కరువు కాటకాలు వచ్చాయట. అసలు తినడానికి తిండి గింజలు సరిపోవట్లేదు, వేయటానికి విత్తనాలే లేనటువంటి పరిస్థితి వచ్చిందట. ఏం చేయాలో అర్థం కాక అందరూ తటపటాయిస్తూ ఉంటే అప్పుడు రాజు దండోరా వేయించాడట. ఎవరైనా ఒక మంచి ఉపాయంతో కనుక మన ముందుకు వచ్చినట్లయితే రాజ్యంలో సగభాగం వాళ్ళకి ఇస్తాను అని చెప్పి మంత్రి గారి చేత దండోర వేయించమని చెప్పారట. అందరూ రకరకాల ఆలోచనలు చేస్తున్నారట. కానీ ఎవ్వరికి కూడా ఆ కరువును ఏ విధంగా నిరోధించాలి, విత్తనాలు ఎలా తయారు చేయాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరికి రావట్లేదట. ఈ రాజ్యం అంతా కరువు కాటకాలతో అసలు విత్తడానికి, వ్యవసాయం చేయడానికి విత్తనాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే యువకుడు తన తల్లిదండ్రుల్ని దాచిపెట్టాడు. ఆ యువకుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ మొత్తం రాజ్యం కరువు కాటకాలతో తల్లడిల్లిపోతుంది, అసలు విత్తనాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉందమ్మా అని చెప్పి తల్లిదండ్రులతో చెప్పి వాపోతాడనమాట. అప్పుడు ఆ ఇద్దరు పెద్ద వయస్కులు కూడా ఏం చెప్తారంటే, ఏమీ చింతించాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడెక్కడైతే వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో అక్కడక్కడ మొత్తం నీళ్లు తడిపి దున్ని వదిలేయండి, వ్యవసాయం చేయడానికి చాలా విత్తనాలు దొరుకుతాయి అని చెప్పి చెప్తారు. అతను ఆశ్చర్యపోతాడు. అలా ఎలా జరుగుతుందమ్మా అంటే, నా మాట విని మీరు ఆ పని చేయండిరా నాయన అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పి పంపిస్తారు. ఇతను ఇంకా ధైర్యంగా వెళ్ళి రాజుగారి దగ్గరికి, నా దగ్గర ఒక ఉపాయం ఉందండి రాజుగారు, ఎక్కడెక్కడైతే వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో, ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అది మొత్తం కూడా చక్కగా నీళ్లతో తడిపి దున్ని వదిలేయండి, వ్యవసాయం చేసుకోవడానికి విత్తనాలు అవే పుట్టుకొస్తాయి అని చెప్పి చెప్తాడు. రాజు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి అలా ఎలా వస్తాయి అంటే, లేదు రాజుగారు అలాగే జరుగుతుంది అని చెప్పి చెప్తాడు. ఒకవేళ జరగలేదనుకో నీకు శిరస్ఖండనం చేస్తాము అని చెప్పి బెదిరిస్తాడు. తమ మంత్రి గారిని ఆజ్ఞాపిస్తాడు రాజుగారు. ఇతను చెప్పినట్టుగానే అన్ని ఖాళీ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో, వ్యవసాయ క్షేత్రాలు ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా నీళ్లతో తడిపి దున్ని వదిలేస్తారనమాట. వదిలేసినాక కొద్ది రోజుల్లోనే అక్కడ ధాన్యాలకు సంబంధించినటువంటి మొక్కలన్నీ మొలుస్తాయన్నమాట. మంత్రి ఆశ్చర్యపోయి రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు అతను చెప్పింది నిజమేనండి, అన్ని రకాల ధాన్యపు గింజలు మన క్షేత్రంలో మొలకలెత్తున్నాయి అని చెప్పగానే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ తీసేయించి ఏవైతే విత్తనాలకు సంబంధించి ధాన్యానికి సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయో వాటిని సంరక్షించండి అని చెప్పి ఆజ్ఞాపించి పంపిస్తాడు. వెంటనే ఇతనికి కబురు చేస్తాడు. ఇప్పటికే ఇతను ఈ వార్త తెలుసుకున్నటువంటి ఇతను పరుగున తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తి, నాన్న ఇది ఎలా సాధ్యమైంది, అమ్మ ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. ఏం లేదు నాయన, వ్యవసాయం చేస్తున్నప్పుడు ధాన్యపు గింజలు అక్కడక్కడ పడిపోతూ ఉంటాయి, పిచ్చుకలు ఆహార ధాన్యాలు సేకరిస్తూ కూడా అక్కడక్కడ పడేస్తూ ఉంటాయి, నేలపైన ఆహార ధాన్యాలు అనేవి ఉంటూనే ఉంటాయి, అనుభవం ద్వారా తెలుసు కాబట్టి ఆ విషయాన్ని నీకు చెప్పాము అని చెప్పి చెప్తారు. రాజుగారు ఇతన్ని రమ్మని కబురు పెంపగానే, ఎలా సాధ్యమైంది ఇలా అని అడిగితే, నా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను చంపలేక దాచిపెట్టుకున్నానండి, వాళ్ళు చెప్పినటువంటి ఉపాయంతోనే నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు అక్కడక్కడ రాలిపడినటువంటి విత్తనపు గింజలు, పక్షుల ఆహారాన్ని సేకరిస్తున్నప్పుడు రాలిపడినటువంటి విత్తనపు గింజల ద్వారానే
ఇప్పుడు ఇవాళ ఇది సాధ్యమైంది, మా పెద్దలు చెప్పిన ఉపాయం తప్ప ఇందులో నా సొంత తెలివితేటలు ఏవీ లేవు అని చెప్తాడు. అప్పుడు వెంటనే రాజుగారు ఆశ్చర్యపోయి, పెద్దవాళ్ళ అనుభవ పాఠాలు ఇంత విలువైనయా, నేను తొందరపడి ఇంత పని చేశానే అని చెప్పి బాధపడి దండోరా వేయిస్తాడు. ఎవ్వరుండి మీ పెద్దలను మీతో పాటే సంరక్షించుకోండి అని చెప్పి. అంటే ఇక్కడ మన జీవితంలో మనం ఎన్ని పుస్తకాలు చదివి నేర్చుకున్నటువంటి అంశాల కన్నా మన పెద్దలు వాళ్ళ జీవితం ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకున్నటువంటి గుణపాఠాలు చాలా గొప్పవన్నమాట. అవి ఎన్ని పుస్తకాలు చదివినా రావు. అందుకని ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే అది నలుగురిలో, అంటే మీకన్నా వయసులో పెద్దవాళ్ళతో కానివ్వండి, ఎవరితో ఒకరితో డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. మనసులోనే పెట్టుకొని వాళ్ళకేం తెలుస్తుందిలే, వీళ్ళకేం తెలుస్తుందిలే, వాళ్ళతో ఏం చెప్తాంలే, వీళ్ళతో ఏం చెప్తాంలే అని చెప్పకుండా మదన పడుతూ మీకు మీరే కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవద్దు. మీ సమస్యని ఎప్పుడైనా కూడా తప్పకుండా పెద్దవాళ్ళతో ఆ విషయాన్ని షేర్ చేయండి. వాళ్ళు తప్పకుండా వాళ్ళ అనుభవ పాఠం నుంచి మీకు మంచి విషయాలు నేర్పిస్తారు. తెలిసిన వాళ్ళతో చెప్పడం ఇష్టం లేకపోతే తెలియని వాళ్ళతో చెప్పండి. దారిన వెళ్తున్నప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. వాళ్ళకు ఒక చక్కని పండో కాయో ఫలమో ఇచ్చి కూర్చోబెట్టుకొని, అమ్మ ఇలా జరిగిందమ్మా, ఏం చేయమంటావు అని చెప్పి అడగండి. ఎంత చక్కగా చెప్తారో సమాధానం కదా. అందుకని పెద్దలను గౌరవిద్దాం. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మన జీవితాలను బంగారు వాకిళ్ళుగా మార్చుకుందాం.